శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ప్రథమంగా నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఇక ఈ 2025 జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మఖా నక్షత్రం 1-2-4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1-2-4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము సింహరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మాసం బాగుంది. గ్రహ సంచారం బాగుంది. గత 3 నెలలుగా మీరు చాలా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఈ జనవరి మాసం సింహరాశి వరకు బాగుంది. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రకాలుగా, అన్ని రంగాల వారికి బాగుంది. పాత రోజులు వదిలేయండి. మబ్బు వీడినట్లు విడిపోయాయి. మీ సమస్యలు మబ్బు వీడినట్టు విడిపోయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొప్ప అదృష్టయోగంగా అని చెప్పుకోవచ్చు. మంచి అవకాశ కాలం అని చెప్పుకోవచ్చు. మంచి శుభకాలం అని చెప్పుకోవచ్చు. ఇంట్లోనే బయట కూడా మీరు ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే మీరు పునః ప్రారంభం చేసుకోవచ్చు. ఇకపోతే విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ యొక్క గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. దైవ కార్యాలు పాల్గొంటారు. దైవ కార్యాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. గతంలో మీరు పోగొట్టుకున్న పరపతి మరలా మీరు తిరిగి పొందుతారు. గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే ఈ మాసం మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు చేయించుకుంటారు. ఇక ప్రభుత్వపరమైన పనులు ఉంటే మీకు అవుతాయమ్మా. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా మీకు సక్సెస్ అవుతాయి. అలాగే విదేశాల ప్రయత్నం కూడా మీకు సక్సెస్ అవుతాయి. అంటే సింహరాశి వారు కొంతమంది చదువు రీత్యా, ఉద్యోగరీత్యా విదేశాల్లో ప్రయత్నాలు ఉన్నారు. మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో కూడా చక్కగా రాణింపు ఉంటుంది. మంచి స్థాయికి వెళ్తారు. అలాగే గౌరవ మర్యాదలు పొందుతారు. అవార్డులు కూడా వస్తాయి మీకు. ఇకపోతే ఈ మాసం మీకు ఏదో ఒక అవకాశం, మంచి సువర్ణ అవకాశం వస్తుందండి ఈ సింహరాశి వాళ్ళకి. అవకాశం ఏ విధంగా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు. అదృష్టం తలుపు కొడుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకోండి. కాస్త ఎలర్ట్గా ఉండండి. మీరు ఈ మాసం మీ సింహరాశి వారు ఎలర్ట్గా ఉండండి. ఎందుకంటే గతంలో మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అలాగే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడండి. ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా మీరు గురువుని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా. దయచేసి ఎవరిని దూషించొద్దు. అలాగే ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు. మధ్యవర్తిత్వం పనిచేయదు. అబద్ధపు సాక్ష్యం పనిచేయదు. న్యాయబద్ధంగా ఉండండి. ధర్మబద్ధంగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఈ మంచి అవకాశం ఉపయోగించుకోండి. ధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వేయండి. ట్రై అగైన్. ఒకసారి ప్రయత్నం చేసి అవ్వలేదు కదా అని మీరు డీలా పడిపోవద్దు. మరలా ప్రయత్నం చేయండి. మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు ఈ మాసం. మీరు దాన్ని ఉపయోగించుకోండి. కానీ కష్టపడండి, పని చేసుకోండి. అలాగే సినిమా, టీవీ రంగంలో ఉన్న వరకు కూడా బాగుంది. చక్కగా ఉంది. మంచి అవకాశాలు వస్తాయండి. అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులు మాత్రం బాగుందండి. మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సిన వ్యవహారాలని చక్కగా పూర్తి చేస్తారు మీరు. కాకపోతే మీ మీద నరపేడ కనిపిస్తుంది మీకు. మీకు తెలియని శత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. డబ్బు మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి అయ్యా రాజకీయ నాయకులు.
ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుందని, చక్కగా ఉంది. పై అధికారులతో ప్రశంస పొందుతారు. అయితే కాస్త స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి. అంటే ఏం లేదు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కనిపిస్తున్నాయి. అలాగే గృహయోగం కనిపిస్తుంది, స్థానచలనం కనిపిస్తుంది. ఇక వివాహ అమ్మాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. చదువుకుని విద్యార్థులు కూడా బాగుందండి ఈ మాసం. చక్కగా చదవండి విద్యార్థులు, చదువుపై శ్రద్ధ వహించండి. ఇకపోతే మీకు ఈ సింహరాశి వారు మాత్రం ముఖ్యంగా చేయవలసింది, ఈ 2025 జనవరిలో ఎవరిదన్నా పుట్టినరోజు జరుపుకుంటే ఆ డేటుల్లో ఈ జనవరి మాసంలో పుట్టినరోజు ఉన్నవాళ్ళు తప్పకుండా మీ యొక్క జన్మదినం రోజున వెళ్ళి దేవాలయానికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఏదో ఒక గుడికి వెళ్ళండి అమ్మా. ఏ గుడి అయినా పర్లేదు, ఏ దేవాలయమైనా పర్లేదు, వెళ్ళి చక్కగా అర్చన చేయించుకోండి. పువ్వులు, పళ్ళు, టెంకాయ, ఒక స్వీట్ తీసుకెళ్ళండి. ఏదైనా సరే పర్వాలేదు. యథాశక్తి 1 కిలో, అరకిలో, పావు కిలో కనీసం స్వీట్ తీసుకెళ్ళండి. అర్చక స్వామివారికి ఇవ్వండి. చక్కగా పూజ చేయించుకోండి. అయిన తర్వాత ఆ యొక్క పండు, ఫలము, స్వీటు అక్కడున్న భక్తులకు పంచండి మీ స్వహస్తాలతోటి. దీనివల్ల మీకు శుభాలు జరుగుతాయి. అనుకున్న కార్యాలు నెరవేరుతాయమ్మా. తప్పకుండా ఈ యొక్క వ్యవహారం చేసుకోండి అమ్మా. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, మాస ఫలాలు కేవలం మీకు 40% మాత్రమే వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుందమ్మా. మీ యొక్క పుట్టిన సమయం, లగ్నం, అలాగే జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి, పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఫలాలు నేను చెప్పినవి అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం నా వీడియో చూసి వీక్షలు గమనించండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. అలాగే మీకు ఏమైనా సలహాలు, సంప్రదాయములు కావాలి, కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి. నాకే కాల్ చేయాలని కూడా రూల్ లేదు. మీ ఇష్టం. మీకు నమ్మకమైన గురువులకి కాల్ చేసుకోండి, చెప్పించుకోండి, పరిహారాలు చేసుకోండి, అంతే. ఇకపోతే ఈ సింహరాశి వారు ఈ జనవరి మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను, మీరు చేసుకుంటే ఈ మాసం మీకు యోగిస్తుంది. అది ఏమిటంటే ముఖ్యంగా ఒక ఆదివారం రోజున నవగ్రహాల దగ్గర రవిగ్రహానికి పూజ చేయించుకోండి. నవగ్రహాల దగ్గర శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల దగ్గర రవిగ్రహానికి ఆదివారం పూజ చేయించుకుని 1 కిలో పావు గోధుమలు ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూట కట్టి, ఒక చిన్న రాగి ప్లేటు, ఎర్రటి పళ్ళు అంటే దానిమ్మ, యాపిల్ వగేరా పళ్ళు, యథాశక్తి దక్షిణ తాంబూలంతో అక్కడ బ్రాహ్మణులకు దానం చేయండి. మీ యొక్క గోత్రనామాలతో రవిగ్రహ దోష ప్రీత్యర్థం, దోష నివారణార్థం చెప్పేసి చేయండి అమ్మ. ఒక్కసారి ఇలా చేయడం వల్ల రవి గ్రహం ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సు లభిస్తుంది మీకు. ఇలా ఒక్కసారి చేసుకోండి. ఇకపోతే అవకాశంలో విష్ణు సహస్రనామాలు చదువుకోండి, విష్ణాలయ సందర్శనాలు చేసుకోండి, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు చేసుకోండి, సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోండి, ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకోండి. వీలైతే దగ్గరలో సూర్య దేవాలయం ఉంటే వెళ్ళండి. వీలు కానివారు విష్ణాలయం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి దర్శించుకోండి. ఇకపోతే మూగజీవులు ఆహారం పెట్టండి అమ్మా. గోవుకి పచ్చగడ్డ వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. పావురాలకి జొన్నలు వేయండి. కాకులు ఉన్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి. అలాగే భిక్షగాలకి, ముఖ్యంగా భిక్షగాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి, అలాగే ఈ బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డి వారికి తప్పనిసరిగా మీకు తారసపెడితే ఒక పండో ఫలమో చేతిలో పెట్టండి అమ్మా. అలాగే కాస్త ₹1 పాపాయి వారి చేతిలో పెట్టండి అమ్మా. మంచి జరుగుతుంది. మీ యొక్క కర్మదోషాలు తగ్గుతాయి. ఎక్కడైనా అన్నదానం జరిగితే అన్నదానం పాల్గొనండి, అంతే. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి అమ్మా. మీకు అంతా మేలు జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, దృఢ సంకల్పంతో ఉండండి.
నేను సక్సెస్ అవ్వగలను అనే మనం నిశ్చయంగా ఉండండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు, తప్పకుండా సక్సెస్ అవుతారు. మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈ జనవరి మాసం 2025 మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.